వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై అక్రమ కేసు పెట్టించింది వెన్నుపోటు పార్టీ. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా 41 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భూ ఆక్రమాలపై నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు అనుమతి లేకుండా ధర్నా చేశారని, 30 యాక్ట్ ఉల్లంఘించారని 2 అక్రమ కేసులు నమోదు చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చెప్పండి, 30 యాక్ట్ ఉల్లంఘించారని 2 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కానీ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ధర్నా చేసేందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అడ్డుకోవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున అరెస్టు చేయడంతో పాటు ఇప్పుడు తాజాగా అక్రమ కేసులు ఒక్కొక్కటిగా బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వివిధ కారణాలతో అనుమతి లేకుండా ధర్నా చేశారనో లేకపోతే 30 యాక్ట్ ఉల్లంఘించారనో ఆ కారణాలు చూపి కేసు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటిదాకా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా మొత్తం 41 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, కార్యకర్తల మీద పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో దుమారం రేపుతోంది. మొత్తం 2 కేసులు నమోదు చేశారు. 191, 126, అదేవిధంగా 132, 223, 353 వంటి సెక్షన్లను యాడ్ చేసి ఖచ్చితంగా వేధింపులకు గురి చేయాలని ఉరవకొండ పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇదంతా మంత్రి పయ్యావుల కేశవ్ డైరెక్షన్ లో జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి ఉరవకొండ నియోజకవర్గంలో గత కొంతకాలంగా టీడీపీ నేతలు చేస్తున్న భూ కబ్జాలు కావచ్చు, వాటిని పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిన్న ఉద్రిక్త పరిస్థితులుగా నెలకొన్న విషయం తెలిసిందే. అయితే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు అగ్నికి అర్జం పోస్తున్నట్లుగా మరింతగా రెచ్చగొట్టే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా మొత్తం 41 మంది పైన కేసులు నమోదు చేశారు. దీన్ని ముమ్మాటికి ఖండిస్తున్నామని ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీసీల భూములను టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారి ప్రైవేట్ ఆస్తులను టార్గెట్ చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదని స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా మంత్రి పయ్యావుల కక్ష సాధింపు వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి రైట్, శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.